ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా జరిపిన దాడుల్లో అదంపూర్ వైమానిక కేంద్రంపై దాడి చేయడం సహా S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. ఈ మేరకు అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన మోదీ అక్కడ మోహరించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. అక్కడి వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన మోదీ ఆపరేషన్ సింధూర్ వివరాలను తెలుసుకున్నారు. ఈ నెల 7 నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని అదంపూర్ వైమానిక కేంద్రానికి వెళ్లగా భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలోని వైమానిక కేంద్రాల్లో 2వ అతిపెద్ద స్థావరం ఇది. పంజాబ్లోని జలంధర్ జిల్లా అదంపూర్ పట్టణానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఈ వైమానిక కేంద్రం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ జరిపిన ప్రతీకార దాడుల్ని భారత సేనలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఓవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు వాస్తవాల్ని ఒక్కొక్కటే పాక్ అంగీకరిస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తమ మిలిటరీ సిబ్బంది 11 మంది చనిపోయారని, మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని పాకిస్తాన్ వెల్లడించింది. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ సహా పాక్ వాయుసేనకు చెందిన 5 సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్లో 40 మంది పౌరులు చనిపోగా 121 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ సైన్యానికి చెందిన DGISPR ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్లో 40 మంది వరకు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు పేర్కొంది. పాక్ జరిపిన దాడుల్లో మిలిటరీ సిబ్బంది 5 మరణించినట్లు భారత సైన్యం వెల్లడించింది. యుద్ధ విమానాల పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చినట్లు భారత వాయుసేన స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారం ద్వారా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తమ పౌరుల దృష్టిలో నవ్వుల పాలు కాకుండా నకిలీ ఫోటోల్ని వాడుకుంటోంది. ఇప్పటికే పాక్ మిలిటరీ అధికారులు, రాజకీయ నేతలు, మీడియా సంస్థలు ప్రచారంలోకి తెచ్చిన తప్పుడు వార్తలు, చిత్రాలను భారత్ తిప్పికొట్టగా ఇప్పుడు పాక్ మరో ఎత్తు వేసింది. పాకిస్తాన్ నౌకాదళం తాము ఓ పెద్ద వార్ మిషన్ అన్నట్లు చూపే ఫోటోను వెల్లడించింది. భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి సబ్మెరైన్లు సహా తాము చాలా వేగంగా మోహరింపులు జరిపినట్లు ఆ ఫోటోలో చూపింది. అందులో 3 యుద్ధ నౌకలు, వాటిపై ఎగురుతున్న 3 నిఘా విమానాల్ని చూపింది. ఈ ఫోటోను విశ్లేషించిన మిలిటరీ విశ్లేషకులు అది 2023లో చైనా, పాక్ సంయుక్త నౌకాదళ విన్యాసాల సందర్భంగా హిందూ మహాసముద్రంలో తీసినట్లు తేల్చారు. బీజింగ్, ఇస్లామాబాద్కు చెందిన యుద్ధ నౌకలు, వాటిపై P-3C ఓరియన్ విమానాల్ని చూపాయి. ది యురేషియన్ టైమ్స్ 2023లో ప్రచురించిన ఫోటోకు పాక్ డిజిటల్ ఇంజనీర్లు ఓ సబ్మెరైన్ చిత్రాన్ని కూడా చేర్చారు. అదంపూర్ బేస్లోని S-400ను పేల్చేశామని పాక్ అనుకూల సంస్థల ఓ ఫోటోను వెల్లడించగా ఉపగ్రహ చిత్ర విశ్లేషకుడు డామియన్ సైమన్ దాన్ని కొట్టిపారేశారు. అదంపూర్ బేస్లోని S-400కు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా షుక్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారంపై తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా దళాలు జల్లెడపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు తారసపడి కాల్పులు జరపగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ సమయంలో ముష్కరులు అటవీ ప్రాంతంలోకి పారిపోగా సుమారు 2 గంటలు వారిని వెంబడించిన ఆర్మీ, పారామిలిటరీ దళాలు 3 హతమార్చాయి. మరో ఉగ్రవాది ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు కొనసాగిస్తున్నాయి. తమిళనాడులో సంచలనం సృష్టించిన 2019 నాటి పొలాచి లైంగిక వేధింపుల కేసులో మహిళా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 9 మంది నిందితులకు జీవిత ఖైదు సహా ₹150,000 జరిమానాను విధించింది. ఈ కేసులో 8 మంది బాధితులకు 85 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2016-2018 మధ్య కాలంలో ఓ కళాశాల విద్యార్థిని సహా పలువురు మహిళల్ని దోషులు లైంగికంగా వేధించి మొబైల్లో వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలను ఉపయోగించి డబ్బుల కోసం బాధితుల్ని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో తమిళనాట రాజకీయ దుమారం రేపిన ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన పొలాచి పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ కేసును తమిళనాడు CBCIDకి బదిలీ చేశారు. 2019 ఏడాది కేసు విచారణను CBIకి అప్పగించారు. కేసు దర్యాప్తులో CBI బాధితుల తరపున 200కు పైగా పత్రాలను, 400 ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఆధారాలుగా చూపించింది. సుదీర్ఘ విచారణ తర్వాత మహిళా కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది.
దేశంలో ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని వెల్లడించింది. ఉత్తర అండమాన్లోని కొన్ని ప్రాంతాలకు సైతం విస్తరించాయని తెలిపింది. ఈ ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయని చెప్పిన ఐఎండీ ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. 3-4 రోజుల్లో మిగతా అండమాన్ సముద్రంతో పాటు సెంట్రల్ బంగాళాఖాతంలోకి విస్తరిస్తాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరొకరిని అరెస్టు చేశారు. వైఎస్ భారతిరెడ్డి కంపెనీలో డైరెక్టర్గా ఉన్న కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని ఏపీ పోలీసులు మైసూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మద్యం కేసు నుంచి బయటపడేందుకు ఆ కేసులో నిందితులు ఇతర అక్రమార్కుల పేర్లు బయటపడుతుండగా ఈ క్రమంలోనే గోవిందప్ప బాలాజీపై కేసు నమోదు చేశారు. అతన్ని 33వ నిందితుడిగా చేర్చగా ఇటీవల అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న గోవిందప్ప బాలాజీ మైసూరు అడవుల్లో దాక్కున్నట్టు గుర్తించారు. చాకచక్యంగా అతన్ని పట్టుకున్న పోలీసులు త్వరలో మరిన్ని కీలక అరెస్టులు జరగొచ్చని సంకేతాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించాలని ఆదేశించింది. మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చడానికి ముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పునే సవాలు చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో మిథున్ రెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చినట్టు ఏపీ సర్కారు కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ తాజాగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు జస్టిస్ పార్థివాలా సూచించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు చూపిన కొత్త ఆధారాల్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమని ఏపీ ప్రభుత్వం హామీ ఇవ్వగా 4 వారాల్లో ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. వెనుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయికాయల లోడుతో నరసరావుపేట వైపు వస్తున్న బొలెరో ట్రాలీని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు మృతి చెందారు. గాయపడిన మరో 4గురికి వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో బొలెరో డ్రైవర్ కదిరి నాగేశ్వరరావు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. మధ్యవర్తుల ద్వారా 70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డ హైదరాబాద్ ఆదాయ పన్ను అధికారి జీవన్ లాల్ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. 2004 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన జీవన్ లాల్ ప్రస్తుతం హైదరాబాద్ ఆదాయ పన్ను మినహాయింపుల విభాగంలో కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన పెండింగ్ దస్త్రాల్ని ఆమోదించేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్టు సీబీఐ సమాచారం సేకరించింది. ముంబైకి చెందిన ఎన్డీడబ్ల్యూ సంస్థకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు 2.5 కోట్ల విలువైన ఫ్లాట్ను జీవన్ లాల్ లంచంగా తీసుకున్నట్టు గుర్తించింది. ఆ ఫ్లాట్ను ఖమ్మంకు చెందిన అతని బినామీ దండెల వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు తేల్చింది. ముంబైలోని మరో 2 సంస్థల నుంచి 35 లక్షల లంచం తీసుకుని హవాలా మార్గంలో విశాఖకు చెందిన వరహాలు, రామ్ గోపాల్ ఖాతాల్లోకి మళ్లించినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది. షాపూర్జీ పల్లోంజీ సంస్థ దస్త్రం క్లియర్ చేసేందుకు 1.20 కోట్ల లంచం డిమాండ్ చేసినట్టు తేలింది. మధ్యవర్తుల ద్వారా 15 లక్షలు తీసుకుని ఆ డబ్బును బినామీ వరహాలు ఖాతాలో జమ చేసినట్టు గుర్తించింది. మరో బినామీ రామ్ గోపాల్ ద్వారా ఇంకో 70 లక్షలు ముంబైలో తీసుకుంటూ ఉండగా సీబీఐ పట్టుకుంది. ఈ వ్యవహారంలో జీవన్ లాల్ సహా 5గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. 15 మందిపై కేసు నమోదు చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ రామకృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా ఆయన అదనంగా చూస్తూ ఉండగా ఇప్పుడు ఆ స్థానంలో సుల్తానియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా సుల్తానియాకు బాధ్యతలు అప్పగించారు. 1998 బ్యాచ్కు చెందిన సుల్తానియా ప్రణాళిక, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన సుల్తానియా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా యత్నిస్తున్న వేళ హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ అమెరికన్ సైనికుడిని విడుదల చేసింది. గాజాలోకి వచ్చిన రెడ్ క్రాస్ సిబ్బందికి ఆయనను అప్పగించింది. అతన్ని ఇజ్రాయెల్ తీసుకెళ్లిన రెడ్ క్రాస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాదాపు 19 నెలల తర్వాత కుటుంబాన్ని కలుసుకోవడంతో ఇజ్రాయెల్ సైనికుడు కన్నీటి పర్యంతమయ్యారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చిన హమాస్ 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లింది. తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొందరిని ఇజ్రాయెల్కు అప్పగించింది. వివిధ కారణాలతో కొందరు మరణించారు. హమాస్ వద్ద ఇంకా 10 సంఖ్యలో బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య చర్చల పునరుద్ధరణకు అమెరికా యత్నిస్తుండగా బందీలను అప్పగించే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
పంజాబ్లో కల్తీ మద్యం సేవించి 14 మంది చనిపోయారు. మరో 6 తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మజీదా పట్టణంలో జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన 4 అమృత్సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 గ్రామాల్లో కల్తీ మద్యం సేవించినట్టు సమాచారం అందగా ఆయా గ్రామాలకు వైద్య బృందాల్ని పంపినట్లు పోలీసులు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి బాధితుల వివరాలు తీసుకుని చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. కల్తీ మద్యం బాధితుల్ని ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 88.39% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 91.64%, బాలురు 85.7% పాస్ అయ్యారు. ట్రాన్స్జెండర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. మొత్తం 16,92,794 మంది పరీక్షలకు హాజరు కాగా 1,11,544 మంది విద్యార్థులు 90%కి పైగా మార్కులు సాధించారు. వారిలో 24,867 మంది 95%కి పైగా మార్కులు దక్కించుకున్నట్లు సిబిఎస్ఈ బోర్డు వివరించింది. 1,29,000 మంది ఫెయిల్ అయ్యారని వెల్లడించింది. ప్రాంతాల వారీగా ఫలితాల్లో విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తిరువనంతపురం 99.32%, చెన్నైలో 97.39% ఉత్తీర్ణత నమోదైంది. ప్రయాగ్రాజ్లో అత్యల్పంగా 79.53% ఉత్తీర్ణత వచ్చినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 93.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా బాలికలు 95%, బాలురు 92.63% పాస్ అయ్యారు. మొత్తం 23,71,939 మంది సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 1,99,000 మంది 90%కి పైగా మార్కులు సాధించారు. వారిలో 45,516 మంది విద్యార్థులు 95%కి పైగా స్కోర్ చేశారు. 1,41,000 మంది ఫెయిల్ అయ్యారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లోనూ ప్రాంతాల వారీగా విజయవాడ రీజియన్ అగ్రస్థానంలో నిలిచింది. విజయవాడతో పాటు తిరువనంతపురం రీజియన్లో 99.79% ఉత్తీర్ణత నమోదైంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వేళ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఒడిశా పూరీ తీరంలో దాదాపు 5 అడుగుల ఎత్తుతో కోహ్లీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. 14 ఏళ్లు టెస్ట్ క్రికెట్ ఆడినందుకు గుర్తుగా కోహ్లీ సైకత శిల్పం చుట్టూ 14 బ్యాట్లను తీర్చిదిద్దారు. ఈ బ్యాట్ల తయారీకి 4.5 టన్నుల ఇసుక వాడినట్లు పట్నాయక్ తెలిపారు. క్రికెట్పై కోహ్లీకున్న మక్కువ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే కోహ్లీ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు పట్నాయక్ తెలిపారు.